అతనికి ప్రపంచంలో ఉన్న ఏకైక క్వశ్చన్ ఏమి తిన్నారు. ఆఫీసులో ల్యాప్టాప్ ముందు కూర్చుని మీటింగ్ మధ్యలో క్లయింట్ అరుస్తుంటే కూడా అతని మెదడులో తిరిగేది ఒకటే, తిండి. అందుకే ఇంటికి ఫోన్ చేస్తాడు. ఏమి వండారు? అది హలో కాదు, అది పలకరింపు కాదు, అది ఎంక్వైరీ. అమ్మ ఫోన్ తీస్తే అమ్మ ఈరోజు ఏం తిన్నారు, నాన్న ఫోన్ తీస్తే నాన్న కడుపు నిండా తిన్నారా. భార్య పక్కనే ఉన్నా అదే ప్రశ్నలు అడుగుతాడు. ఇంట్లో ఎవరు ఎలా ఉన్నారు అనేది సెకండరీ. గ్యాస్ ఉందా లేదా అనేది అవసరమే లేదు. పొద్దున పూట కనుక చేస్తే ఇంట్లో ఏం వండారు అంటే ఇడ్లీ అంటే సాంబార్ చేశారా అని అడుగుతాడు. మధ్యాహ్నం పూట లంచ్ టైంలో ఫోన్ చేసి తిన్నారా, ఏం వండారు అని అడుగుతాడు. సాంబార్ చేసుకున్నాం అంటారు. అందులో ములక్కాళ్ళ వేశారా అని అడుగుతాడు. సాంబార్లో నంచుకోవడానికి ఫ్రై ఏమైనా చేశారా అని అడుగుతాడు. మరో రోజు ఏం వండుకున్నారు తిన్నారా అని ఫోన్ చేసినప్పుడు అవకాడో ఫ్రై చేసుకున్నాం అని చెప్తుంది వాళ్ళ భార్య. ఫ్రై అయినా చట్నీ లేదా అని అడుగుతాడు. మరొక రోజు మేము చట్నీయే చేసుకున్నామంటే అయ్యో చట్నీ అయినా ఇంకేం చేయలేదా అని అడుగుతాడు. ఈరోజు పెరుగన్నంతో సరిపుచ్చుకుంటామంటే పెరుగన్నమేనా, అందులో ఊరమిరగాయలు లేవా, నిమ్మకాయ పచ్చడి లేదా, అరటి పళ్ళు లేవా, అప్పడాలు లేవా అని అడుగుతాడు. అతనికి భోజనం అంటే ఒక ప్లేట్ కాదు, ఒక ప్రాజెక్టు. వాళ్ళు తిన్నారు అన్నమాట అతడికి సరిపోదు. ఎలా తిన్నారు, ఎంత తిన్నారు, ఎన్ని ఇడ్లీలు తిన్నారు, ములక్కాయలు బాగా ఉడికాయా లేదా, ఇవన్నీ డేటా. అమ్మ చెప్పినా సరిపోదు, భార్య కన్ఫర్మ్ చేయాలి. భార్య చెప్పినా సరిపోదు, అత్త కన్ఫర్మ్ చేయాలి. ఎందుకంటే అతడి నమ్మకం తిండి మీదనే, మనుషుల మీద కాదు. పండగ రోజు అయితే ఇంకో లెవెల్. ఈ రోజు స్పెషల్ ఏమి వండారు. స్పెషల్ అంటే కేవలం పేరు కాదు, క్వాంటిటీ, క్వాలిటీ, సైడ్ డిషెస్ అన్నీ కావాలి. పులిహోర అయితే చింతపండు పులుపు సరిపోయిందా, పాయసం అయితే సగ్గుబియ్యం పాయసమా లేక సేమియా పాయసమా, రాత్రి భోజనం అయితే అదే అతడికి అసలైన సమయం. పగలంతా పని చేసుకొని రాత్రికి ప్రశాంతంగా ఉంటారు. రాత్రి మాత్రం తీవ్రమైన ఆశతో అడుగుతాడు. ఈ రోజు రాత్రికి ఏమి వండారు. అది ప్రశ్న కాదు, ఎక్స్పెక్టేషన్. చపాతీ అంటే సాఫ్ట్ గా చేశారా అంటాడు. అన్నం అంటే పప్పు ఉందా అని అడుగుతాడు. పప్పు అంటే నెయ్యి ఉందా అంటాడు. నెయ్యి అంటే ఎంత వేసుకోవాలి, ఎన్ని స్పూన్లు వేసుకోవాలో చెబుతాడు. ఇంట్లో తిండి తయారీ కాదు, ఇంటర్వ్యూ. అతడు తినకపోయినా అడుగుతాడు. ఆఫీసులో లేట్ అయింది, ఇంటికి రావడానికి టైం పడుతుంది, కానీ ఫోన్ చేసి అడుగుతాడు మీరు తిన్నారా అని. వారు ఇంకా తినలేదు అంటాడు. అతడు వెంటనే తినేయండి, ఆలస్యం చేయకండి అంటాడు. అతడు కూడా ఇంకా తినలేదు, కానీ వాళ్ళు తినాలి. అదే అతడి సంతృప్తి. పండగలప్పుడు మన ఇళ్లలో తిండి సీఈఓ. పండగ అంటే అతడి ఇంట్లో తిండికి అతడు సీఈఓ. మెనూ ఆమోదిస్తాడు, ఎంత కావాలో క్వాంటిటీని చెప్తాడు, మిగిలిపోయిన వాటన్నిటిని విశ్లేషించి చెప్తాడు. ఇంత మిగిలిపోయిందా అని అంటాడు. ఇది వేస్ట్ కదా అంటాడు. అదే నోరు మరుసటి రోజు ఆ మిగిలిపోయిన దాన్ని తిని అయ్యో ఇంకాస్త ఎక్కువ చేస్తే బాగుండేది, ఈ రోజు కూడా ఫుల్ గా తినేవాళ్ళం అంటాడు. స్థిరత్వం అతడి బలమైన పాయింట్ కాదు, చివరి నిజం. అతడు రోజు అడుగుతాడు, అడుగుతూనే ఉంటాడు. ఎందుకంటే అతనికి తెలియని ప్రేమ తనకి తెలుసు ఒక్క రూపంలో, తిండి. మాటలుగా చెప్పలేడు, భావాలుగా చూపలేడు, కానీ అడగగలడు. ఏమి తిన్నారు అంతే. అది అతడి ప్రేమ భాష. ఎక్కడికైనా వెళ్ళి హోటల్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏమైనా తిని ఒకటి తగ్గితే మా ఇంట్లో అయితే ఇంకా బాగా చేసేవాళ్ళు అంటాడు. అతడు చెడ్డవాడా కాదు, అతడికి ప్రపంచంలో తిండి తప్ప ఇంకేమీ అర్థం కాదు. అతడికి తెలిసిన ప్రేమ భాష తిన్నావా. అతడికి తెలిసిన కేర్ ఏమి తిన్నారు. అతడు అడుగుతూనే ఉంటాడు, వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే కొన్ని ఇళ్లల్లో భావాలు మాటలతో కాదు, మెనూ లిస్ట్ తో నడుస్తాయి. మీరు ఎప్పుడైనా ఎలాంటివి చూసారా? చూస్తే కామెంట్ లో చెప్పండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.